హలో అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. జై శ్రీకృష్ణ. ఇలానే చిన్ని చిన్ని రాధమ్మ చిన్ని చిన్ని కృష్ణుని చూసి ముచ్చటేస్తుంది కదా. సో ఈరోజు నాకు చాలా స్పెషల్ డే అనమాట. చాలా అంటే చాలా. ఎందుకంటే ఇలాగే చిన్ని చిన్ని రాధమ్మ లాగా చిన్నప్పుడు నేను కూడా ఇలానే రెడీ అవుదామంటే నాకు అప్పుడు అవ్వలేదు. సో నా పిల్లల్ని ఇలా రెడీ చేసి పంపిస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ నా పాప అస్సలు కోఆపరేట్ చేయలేదన్నమాట. బొట్లు తీసి పాడేస్తుంది, చున్నీ వేసుకోలేదు. కానీ నా బాబు చిన్ని కృష్ణుడి దగ్గర నుంచి మాత్రం ఫ్లూట్ కోసం గొడపడి మరీ తీసుకుంటుంది. కానీ వాడు మాత్రం ఇస్తాడా? అస్సలు ఇవ్వడు. నేనే చిన్ని కృష్ణుడిని అని ఇల్లు మొత్తం తిరుగుతుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ మా పాప కొంచెం అలిగిందనమాట. తనకి ఎలాగో అలా చాక్లెట్ ఇచ్చి ఇచ్చేసాను. కానీ నా పిల్లల్ని ఇలా రెడీ చేస్తుంటే నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. ఈరోజు వాళ్ళ స్కూల్లో డ్రెస్ కోడ్ అనమాట, ఎల్లో. కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మా బాబుతో వచ్చే పెద్ద హెడేక్ ఇదే అనమాట. వాళ్ళ డాడీతో అస్సలు వెళ్ళాడు. మమ్మీ నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను అని ఇక ఏడుచుకుంటూ కూర్చుంటాడు. కొంచెం ఎక్కువ చేస్తే మాత్రం ఇలా గుంజుకెళ్తాడనమాట. సో ఎందుకులే అతనితో వచ్చిన బాధ అని నేను కూడా రెడీ అవుతా. వాడు వెళ్ళడం ఏమో కానీ అసలు రానంటే బట్టలు తీసేస్తాడు, బూటు తీసి పాడేస్తాడు, అన్నీ కింద బోర్లేస్తాడు అనమాట. సో ఎందుకులే హెడేక్ అని నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడే కదా 5 మినిట్స్ ఇలా వెళ్ళి అలా వచ్చేద్దామని. కాకపోతే వాళ్ళతో అలా వెళ్తూ ముచ్చట్లు పెడుతూ వెళ్తుంటే ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట. మా బాబుకి అడిగాను, నిన్నే ఈరోజు ఎలా రెడీ చేశానంటే నేనే చిన్ని కృష్ణుడు మమ్మీ అని చెప్పాడు. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ స్కూల్కి వెళ్ళగానే ఇక ఏడుపు స్టార్ట్ అయిందన్నమాట. ఇక నేను బాయ్ అనేసరికి ఇక ఫేస్ మొత్తం డల్గా పెట్టుకొని ఏడవడం ఒకటే తక్కువ అన్నట్టు చేశాడు. సో ఇంకొద్దిసేపు ఉంటే బాగా ఏడ్చేస్తాడేమో అని నేనైతే అక్కడ నుంచి జై శ్రీకృష్ణ బాయ్ అని వచ్చేసాను. ఇక ఇంతే ఈరోజు వ్లాగ్. ఓకే, బాయ్.